అసలు ఎందుకు తరుణ్ మగాళ్ళంతా ఇలా బిహేవ్ చేస్తారు? 4 సార్లు కలిసి సినిమాకి వెళ్తే అమ్మాయి ప్రేమిస్తోందనేసుకుంటారా? ఏ అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ గా ఉండలేరా? మాట్లాడుకుంటే ప్రేమించేసుకోవాలా? అసలు అందరూ నీలాగ ఎందుకు ఆలోచించరు? మాధవి నువ్వు కలిసి ఇన్నేళ్లుగా తిరుగుతున్నారు. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేసావా? అసలు ఇలాంటి వాళ్ళకంటే బస్ స్టాప్ లో అమ్మాయిలు చూడగానే విజిలేసి ఏడిపించే వాళ్ళే ఎంతో బెటర్ తరుణ్. వాళ్ళు ఒక అమ్మాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో డైరెక్ట్ గా అడుగుతున్నారు. కానీ ఇలా స్నేహం పేరుతో సంవత్సరాల తరబడి తిరిగి ఆ తర్వాత ప్రేమించామని కబుర్లు చెప్పడం ఎంత మోసం. సడన్ గా అమ్మాయిల మీద ఫీలింగ్స్ మారిపోయాయని చెప్పడం ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించరు అసలు. ఇంకా లైఫ్ లో వాడి మొహం నేను చూడగలనా? వాడు ఇదివరకులా నాతో ఫ్రీగా ఉండగలడా? ఒక్క మాట ఐ లవ్ యూ అన్న ఒక్క మాటతో 2 ఏళ్ల ఫ్రెండ్షిప్ మొత్తం పోయింది. నేను వాడిని చెంప మీద కొట్టినందుకే ఏడ్చాడు. కానీ వాడు నా నమ్మకం మీద కొట్టినందుకు నేనెంతగా ఏడుస్తున్నానో వాడికి తెలియదు. తప్పు వాడిది కాదు తరుణ్, నాది. ఒక అమ్మాయి అబ్బాయి స్నేహంగా ఉండొచ్చని నమ్మనే నాది తప్పు. ఐఎమ్ ఏ ఫూల్.